జంపిక్ సమర్పిస్తున్న ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఈడబ్ల్యూఎం సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వ్యూలలో చాలా తరచుగా అడిగే ఒక కీలకమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా సీనియర్ రోల్స్కి వెళ్తున్నప్పుడు ఈ కాన్సెప్ట్ మీద పట్టు సాధించడం అనేది చాలా ముఖ్యం. సరే, మరి ఆలస్యం చేయకుండా ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇంటర్వ్యూలో ఉన్నారనుకోండి. హైరింగ్ మేనేజర్ ఇలా అడిగారు, ఈడబ్ల్యూఎం కోర్ కాన్సెప్ట్ 33ని దాని ప్రాసెస్ ట్రిగ్గర్ దగ్గర్నుంచి బిజినెస్ ఇంపాక్ట్ వరకు వివరంగా చెప్పండి అని. ఇప్పుడు దీనికి ఎలా స్పందిస్తారు? చూడండి, ఇది మామూలు ప్రశ్న కాదు. మీ అనుభవాన్ని, మీ స్ట్రాటజిక్ థింకింగ్ని టెస్ట్ చేసే ఒక పెద్ద అవకాశమన్నమాట. మీరు ఇచ్చే సమాధానమే మిగతా వాళ్లనుంచి మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. సరే, మరి సవాల్ని ఎలా ఎదుర్కోవాలి? దీనికోసం మనం ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఫాలో అవుదాం. మొదట అసలు ఈ ఛాలెంజ్ ఏంటో చూద్దాం. తర్వాత ది ఇంపాక్ట్ ఫ్రేమ్వర్క్తో దీనికి ఎలా సమాధానం ఇవ్వాలో నేర్చుకుందాం. ఆ ప్రాసెస్ ఫ్లోను స్టెప్ బై స్టెప్ విడదీచి చూద్దాం. ఆ తర్వాత కాన్ఫిగరేషన్ని రియాలిటీతో ఎలా కనెక్ట్ చేయాలో చూసి, చివరగా ఇంటర్వ్యూలో చాలామంది చేసే కామన్ తప్పుల్ని ఎలా అవాయిడ్ చేయాలో కూడా తెలుసుకుందాం. సరే, మొదటగా ఈ ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇది కేవలం ఒక టెక్నికల్ క్వశ్చన్ మాత్రమే కాదు. ఎందుకంటే హైరింగ్ మేనేజర్ మీ దగ్గర నుంచి కేవలం టెక్నికల్ నాలెడ్జ్ మాత్రమే ఆశించరు. వాళ్ళు అంతకుమించి ఇంకేదో వెతుకుతున్నారు. అదేంటంటే, ఈ ఒక్క ప్రశ్న చాలు జూనియర్ లెవెల్ ఆలోచనకి, సీనియర్ లెవెల్ ఆలోచనకి మధ్య తేడాని పట్టేయడానికి. ఎందుకంటే ఒక జూనియర్ కన్సల్టెంట్ ఏమిటి అనే దాని గురించి చెప్తారు. కాని ఒక సీనియర్ కన్సల్టెంట్ ఎందుకు, దానివల్ల బిజినెస్కి లాభమేంటి అని వివరిస్తారు. ఆ టెక్నికల్ కాన్ఫిగరేషన్ వల్ల బిజినెస్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందో చెప్పగలగడమే అదే సీనియారిటీకి అసలైన అడయాలం. మరి అంత ఇంప్రెసివ్గా సీనియర్ లెవెల్లో సమాధానం ఎలా ఇవ్వాలి? దీనికోసమే మనం ది ఇంపాక్ట్ ఫ్రేమ్వర్క్ అనే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్ని వాడతాం. ఇది మీ సమాధానాన్ని స్ట్రక్చర్ చేసుకోవడానికి ఒక స్ట్రాటజిక్ ప్లేబుక్ లాగా పనిచేస్తుంది. చూడండి, ఈ ఫ్రేమ్వర్క్లో మొత్తం 4 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, ముందు ఆ కాన్సెప్ట్ ఏంటో క్లియర్గా డిఫైన్ చేయాలి. స్టెప్ 2, దానికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. స్టెప్ 3, ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో దాన్ని వివరించాలి. ఇది చాలా ముఖ్యం. ఇక ఫైనల్గా స్టెప్ 4, దానివల్ల బిజినెస్కి కలిగే లాభాన్ని, అంటే ఆ బిజినెస్ ఇంపాక్ట్ని నంబర్స్తో సహా చెప్పాలి. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే మీ ఆన్సర్ కంప్లీట్గా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన ఫ్రేమ్వర్క్లో మొదటి స్టెప్లోకి వెళ్దాం. అంటే అసలు ఈ ప్రాసెస్ ఫ్లో ఏంటి? ఒక ట్రిగ్గర్ దగ్గర్నుంచి ఎగ్జిక్యూషన్ వరకు ఏం జరుగుతుందో విడమరిచి చూద్దాం. ఏ ప్రాసెస్ అయినా సరే ఒక ట్రిగ్గర్తోనే మొదలవుతుంది. అంటే ఏదైనా పని మొదలవ్వడానికి ఒక కారణం కావాలి కదా. అది ఒక ఇన్బౌండ్ డెలివరీ నోటిఫికేషన్ అవ్వచ్చు, లేదా బయటికి పంపాల్సిన అవుట్బౌండ్ డెలివరీ ఆర్డర్ కావచ్చు, లేదా వేర్హౌస్లోనే ఒక చోటి నుంచి ఇంకో చోటికి స్టాక్ మార్చాల్సిన అవసరం రావచ్చు. ఏదైనా సరే సిస్టమ్కి ఓకే, పని మొదలుపెట్టు అని చెప్పే ఫస్ట్ సిగ్నల్ ఇదే అనమాట. ఆ ట్రిగ్గర్ రాగానే ఈడబ్ల్యూఎం సిస్టమ్ ఆలోచించటం స్టార్ట్ చేస్తుంది. దీన్నే మనం సిస్టమ్ డిటర్మినేషన్ అంటాం. ఇది అచ్చం సిస్టమ్ యొక్క మెదడులాంటిది. మనం సెట్ చేసిన రూల్స్, లాజిక్ని బేస్ చేసుకుని అది కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఉదాహరణకు, సరుకుని ఏ స్టోనేజ్ టైప్ నుంచి పిక్ చేయాలి, దాన్ని ఎక్కడ పెట్టాలి అనేదానికి ఏ పుటవే స్ట్రాటజీ వాడాలి, ఈ పనికి ఎవర్ని అసైన్ చేయాలి, ఇలాంటివన్నీ ఇక్కడే డిసైడ్ అవుతాయి. సరే, సిస్టమ్ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఆ నిర్ణయాన్ని ఒక పనిగా మారుస్తుంది. దాన్నే మనం వేర్ హౌస్ టాస్క్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్. అంటే ఫలానా ప్రోడక్ట్ని ఏ లొకేషన్ నుంచి తీసి బి లొకేషన్లో పెట్టు అని చెప్పడం లాంటిది. వేర్ హౌస్లో పనిచేసేవాళ్లకి ఇది ఒక యాక్షన్ ప్లాన్ అన్నమాట. ఇక ఆఖరిది ఎగ్జిక్యూషన్. అంటే అసలు పని జరిగేది ఇక్కడే. వేర్హౌస్ ఆపరేటర్ ఆ టాస్క్ని తీసుకుని భౌతికంగా ఆ వస్తువులను ఒకచోట నుంచి ఇంకో చోటికి జరుపుతారు. పని అయిపోగానే వాళ్ల చేతిలో ఉండే ఆర్ఎఫ్ డివైస్తోనో లేదా సిస్టంలోనో ఈ పని పూర్తయ్యింది అని కన్ఫర్మ్ చేస్తారు. అంతే, దాంతో ఆ ప్రాసెస్ సైకిల్ క్లోజ్ అవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం థియరీ చూసాం. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఎలా చెప్పాలో చూద్దాం. అంటే టెక్నికల్ డీటెయిల్స్ని, బిజినెస్ వాల్యూని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. నిజం చెప్పాలంటే ఒక సీనియర్ కన్సల్టెంట్ని వేరుగా నిలబెట్టే స్కిల్ ఇదే. ఓకే, ఇప్పుడు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి చెప్పినప్పుడే ఇంటర్వ్యూ చేసేవాళ్లకి మీ మీద నమ్మకం వస్తుంది. ఉదాహరణకు
ఎస్పీఆర్ఓ పాత్ చెప్పాలి. ఎస్సీఎం ఈడబ్ల్యూఎంలో క్రాస్ ప్రాసెస్ సెట్టింగ్స్ కింద ప్రాసెస్ ఓరియంటెడ్ స్టోరేజ్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడే మనం సిస్టమ్ డిటర్మినేషన్ని కంట్రోల్ చేసే లాజిక్ని సెట్ చేస్తాం. అలాగే కొన్ని ముఖ్యమైన కోడ్స్ కూడా చెప్పాలి. ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేయడానికి /scwm mon అంటే వేర్హౌస్ మానిటర్, అలాగే ప్యాకింగ్ లాంటి ఆపరేషన్స్కి /scwm pack వాడతామని చెప్పాలి. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? /scwm lag p లాంటి స్టోరేజ్ బిన్ టేబుల్స్లో, /scwm wo లాంటి వేర్హౌస్ ఆర్డర్ టేబుల్స్లో ఉంటుందని చెప్పాలి. ఈ డీటెయిల్స్ ఇస్తే మీకు కేవలం థియరీనే కాదు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందని వాళ్ళకు అర్థమవుతుంది. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్తో చెప్తే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక చిన్న కథలాగా చెప్పాలి. ఉదాహరణకు ఇలా చెప్పొచ్చు. ఒకసారి ఒక ప్రాజెక్ట్లో ఒక పెద్ద ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది. ఆర్డర్స్ పంపడంలో చాలా ఆలస్యమవుతుంది, దాంతో బ్యాక్ ఆర్డర్స్ పెరిగిపోతున్నాయి. మేం రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తే తెలిసిందేంటంటే సిస్టమ్ డిటర్మినేషన్ స్టెప్లో ఒక చిన్న కాన్ఫిగరేషన్ మిస్టేక్ ఉంది అని. ఆ మిస్టేక్ వల్ల సిస్టమ్ సరిగ్గా వేర్హౌస్ టాస్క్లను క్రియేట్ చేయలేకపోతోంది. సో మేము ఆ కాన్ఫిగరేషన్ను సరిచేశాం. అంతే, బాటిల్నెక్ క్లియర్ అయిపోయింది. సిస్టమ్ మళ్లీ కరెక్ట్గా వేర్హౌస్ టాస్క్లు జనరేట్ చేయడం మొదలుపెట్టింది. ఇక్కడతో ఆపకూడదు, అసలు పాయింట్ ఇప్పుడే వస్తుంది. ఆ చిన్న మార్పు వల్ల వచ్చిన బిజినెస్ ఇంపాక్ట్ ఏంటో చెప్పాలి. ఆ కాన్ఫిగరేషన్ మార్పు వల్ల ఆర్డర్ ప్రాసెసింగ్ ఆలస్యం ఏకంగా 30% తగ్గింది. చూశారా, ఇది కేవలం ఒక టెక్నికల్ ఫిక్స్ కాదు, ఇది బిజినెస్ మీద డైరెక్ట్గా కొలవగలిగే ఒక పాజిటివ్ ఇంపాక్ట్. మీ సమాధానంలో ఇలాంటి నంబర్ ఒకటుంటే దాని వెయిటే వేరు. సరే, ఇప్పటిదాకా ఏం చెయ్యాలో చూసాం. ఇప్పుడు ఏం చెయ్యకూడదో చూద్దాం. ఇవి చాలామంది ఇంటర్వ్యూలల్లో చేసే కామన్ మిస్టేక్స్. వీటిని అవాయిడ్ చేస్తే మనకు ఒక ఎక్స్పర్ట్ ఎడ్జ్ వస్తుంది. సాధారణంగా చేసే తప్పులేంటంటే 1. కేవలం డెఫినిషన్ చెప్పి వదిలేయడం, ఎగ్జాంపుల్ ఇవ్వకపోవడం. 2. కాన్ఫిగరేషన్ గురించి గంటలు గంటలు మాట్లాడతారు కానీ దానివల్ల బిజినెస్కేం లాభమో చెప్పరు. 3. ఏమిటి అని చెప్తారు గాని ఎందుకు అనే లాజిక్ చెప్పరు. ఇంకొంతమందైతే ఆ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఫ్లోనే సరిగా చెప్పలేరు. మనం ఇందాక మాట్లాడుకున్న ఇంపాక్ట్ ఫ్రేమ్వర్క్ ఉంది కదా, అది మనల్ని ఈ తప్పులన్నింటి నుంచి కాపాడుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే, మీ సమాధానం విడివిడి ముక్కల్లా ఉండకూడదు. అది ఒక పూర్తి కథలా ఉండాలి. టెక్నికల్ డీటెయిల్స్ దగ్గర మొదలై బిజినెస్ వాల్యూ వరకు సాగే ఒక కంప్లీట్ స్టోరీ చెప్పాలి. ముగించే ముందు ఒక చివరి ప్రశ్న. ఈ ఇంపాక్ట్ ఫ్రేమ్వర్క్ అనేది కేవలం ఇంటర్వ్యూలో సమాధానం చెప్పడానికేనా, లేక రేపొక ప్రాజెక్ట్లోకి వెళ్ళాక నిజమైన బిజినెస్ సమస్యలను సాల్వ్ చేయడానికి కూడా ఈ అప్రోచ్ ఎంత బాగా ఉపయోగపడుతుంది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.